హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో టుడే మార్కెట్ వెరీ డౌన్ ట్రెండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసాం ఎస్టర్డే ట్రేడింగ్ లో. ఎగ్జాక్ట్లీ టుడే మార్కెట్ నేను చెప్పినటువంటి విధంగానే ఇంకొక ఎక్స్ట్రా ఒక 7 పాయింట్స్ ఇంకా డౌన్ లోనే ఫాల్ అయ్యింది. సో మార్కెట్ చూసారు కదండి, అంటే ఎనాలసిస్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉండాలి. సో చెప్తూనే ఉన్నా నేను మండే నుంచి ఆల్రెడీ స్టాక్స్ 6 స్టాక్స్ నేను అనౌన్స్ చేశాను ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్ ఇన్నాళ్ళు ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. సో అందువల్ల మార్కెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాము ఆప్షన్ లో ట్రేడింగ్ చేయాలని. సో మనకి ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మనకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే ఆప్షన్ లో ట్రేడింగ్ చేయొచ్చు. ఆప్షన్ లో బాగోలేకపోతే మనము స్టాకులో ట్రేడింగ్ చేయొచ్చు. సో అందువల్ల బేసికల్ గా మనం డిఫెండ్ అయ్యేది రెండు 2 కంటెంట్ మీద డిఫెండ్ అవ్వాలి. సో నేను ఇక్కడ డిఫెండ్ అయ్యింది ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ అంటే ఆప్షన్ లో బాగుంది, ట్రేడింగ్ చేయడానికి అవైలబుల్ గా ఉంది అని మనకు అనిపిస్తే మనం ఆప్షన్ లో ట్రేడింగ్ చేస్తాం. లేదు బాగోలేదు అనుకుంటే మనం నిఫ్టీలోనే ట్రేడింగ్ చేస్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్, వీటికంటే ముందు టుడే ప్రాఫిట్ అండ్ ఏ విధంగా వచ్చిందనేది చూద్దాం. తెలుసు కదా మనకు లైన్ అటాక్ గుప్తనిది వేట మొదలైంది. ఇది 4th డే కూడా ప్రాఫిట్ వచ్చింది. బట్ అనుకుంటారు ఇంత ఫాల్ అయింది కదా, తక్కువ ప్రాఫిట్ వచ్చింది కదా అనుకుంటారు. నేను యాక్చువల్గా నాకు 15 మినిట్స్ కి నాకు ప్రాఫిట్ అనేది వచ్చేసింది. 500 350 అనేది వచ్చేసింది యాక్చువల్లీ. బట్ నేను ఏంటంటే చేయలేదు. ఆ తర్వాత మార్కెట్ అని నేను ఓన్లీ 40 మినిట్స్ ఉన్న మార్కెట్ లో. ఆ తర్వాత నా పర్సనల్ వర్క్ లో కంప్లీట్ గా వర్క్ 4 వరకు నేను కంప్లీట్ గా వర్క్ లో, అంటే మార్నింగ్ ట్రేడింగ్ అయిపోయిన వెంటనే నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇంత భయంకరంగా పాలయ్యి ఉంది. సో వెరైటీగా మార్కెట్ ఏంటి ఇలాగ అయ్యిందని అనుకున్నా. బట్ యాక్చువల్ గా 30,000 రావాలి ప్రాఫిట్ టుడే. బట్ మార్నింగ్ ట్రేడ్ ఓన్లీ 15 మినిట్స్ లో మాత్రం క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు రాదేమోండి, కంటిన్యూ మార్కెట్ ఉంటుంది, ఆప్షన్ ట్రేడింగ్ ఉంటుంది, స్టాక్ ట్రేడింగ్ ఉంటుంది. మార్కెట్ అనేది కంటిన్యూ ఉంటుంది, మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు ప్రాఫిట్. బట్ ఏంటంటే మనం లాస్ అవ్వకుండా ఉంటే చాలు, అదే మన టార్గెట్. సో తెలుసు కదా, లైన్ వేట మొదలయ్యింది. గుప్తా అనేది వేట లైన్ లైన్ అటాక్ చూసారు కదా, మా తగ్గేదే అంటే ఇక్కడ మనం తీసుకున్న స్ట్రాటజీ పర్ఫెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా ఉంటే మనము స్టాప్ లాస్ ఇటైతే పోతుంది అంతే. అటాక్ చేస్తే బుల్లెట్స్ తో అటాక్ చేసేస్తాం అనమాట. సో అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు ప్రాఫిట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. దిస్ ఈజ్ మై ప్రాఫిట్ అనమాట. 5,350 రూపీస్ ప్రాఫిట్. 5,350 రూపీస్ నేను తీసుకునేది ఒకే స్ట్రైక్ ప్రైస్ అనమాట. అదేంటంటే నేను తీసుకున్నటువంటి స్ట్రైక్ ప్రైస్ ఎంతంటే 22,400 స్ట్రైక్ ప్రైస్ నేను తీసుకున్నాను. యాక్చువల్ గా 22,500 కి నేను వెళ్ళాను. బట్ యాక్చువల్ గా అక్కడైతే ఇంకా నాకు స్పీడ్ మూవ్మెంట్ లో ఇంకా రావాల్సింది. బట్ ఏంటంటే మనం తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ స్ట్రైక్ ప్రైస్ లో తీసుకుందాం, స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవుదాం అనుకున్నాం. సో అలాగే టార్గెట్ అయితే హిట్ అయింది, క్లోజ్ చేసి వెళ్ళిపోయా. సో ఫ్రెండ్స్, మండే నుంచి ఇవాళ 2 డే వరకు నాట్ లాస్ అన్నమాట. ప్రాఫిట్ గెయిన్ 17,000 యాక్చువల్లీ 4 డేస్ ట్రేడింగ్ లో. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మార్కెట్ లో మనము బోత్ ఆప్షన్స్ ఆలోచించాలని చెప్పాను. ఎందుకంటే స్టాక్ లో ఒకవైపు ఆలోచించాలి, నెక్స్ట్ ఆప్షన్ లో ఆలోచించాలి. టుమారో మార్కెట్ అనేది స్టాక్ లో బెటర్ గా ట్రేడింగ్ చేయొచ్చు, బట్ ఆప్షన్ లో అవ్వకపోవచ్చు, ఎందుకంటే భారీ ర్యాలీ జరిగింది కాబట్టి. ఫ్రెండ్స్ అయితే రేపటికి నేనైతే చెప్పను, నాది లైవ్ అటాక్ అప్పుడే నేను చెప్పగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, టుడే ప్రాఫిట్ చూసారు కదా, 5,350 రూపీస్. దిస్ ఈజ్ మై ప్రాఫిట్. ఓకే, మనం ఎలా తీసుకున్నాం ట్రేడ్ ఎయిట్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే నేను ఉండలేదు, ఓన్లీ 15 మినిట్స్ ఉన్నాను కాబట్టి నేను అదే ట్రేడ్ చెప్తా. బట్ కొంత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎలాగంటే ఏ విధంగా టుడే మార్కెట్ ఎలాగా జరిగింది ఎలా అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లో వెళ్ళిపోదాం. దిస్ ఇస్ మై ప్రాఫిట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి. టుడే అన్నమాట మార్కెట్. టుడేలో వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంత బిగ్ క్యాండిల్ వచ్చాయి. నేను ఆల్రెడీ ఏమని చెప్పాను,
ఏదైనా సరే మార్కెట్ స్టార్టింగ్‌లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ ఇయన్నీ కూడా బోర్డర్స్. ఈ బోర్డర్స్ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది. సో, ఎంతవరకు వెళ్ళవచ్చు అంటే 22,700 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఫ్రెండ్స్ నేనేమని టార్గెట్ పెట్టుకున్నానంటే, ఇక్కడ 50 వరకు వెళ్ళవచ్చు అని నేను యాక్చువల్‌గా టార్గెట్ పెట్టుకున్నాను. అందుకే నేనేంటంటే 22,100 వరకు అయితే నేను ఖచ్చితంగా ఇచ్చాను. కానీ అది దాటి కూడా యాక్చువల్‌గా 20,050కి వెళ్ళిపోయింది. అది ఇంకా బ్రేక్ చేసి ఇంకా కింద కూడా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో, వెరీ వెరీ బిగ్ మూవ్‌మెంట్ అన్నమాట. అయితే ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఇక్కడ పక్కాగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనేం చేశానంటే స్టార్టింగ్‌లో మూవ్ అయింది క్యాండిల్. మూవ్ అయిన ఏంటంటే మనము ఇక్కడ చూసినట్లయితే పైకెళ్ళడానికి స్కోప్ లేదు. బట్ నేనెలా చెప్పాను, ఎలా టార్గెట్ పెట్టుకున్నాను, పైకి వెళ్ళదు కిందకొస్తుందంటే, నేను నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్‌ని చూసాను. నిఫ్టీ 50 స్టాక్స్ మొత్తం చూసాను. ఈ నిఫ్టీ 50 స్టాక్‌లో ఎవ్రీ స్టాక్ కూడా డౌన్ సైడ్ మూవ్‌మెంట్ ఉంది. అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది నేను యూజ్ చేశాను. ఆర్ఎస్ఐ ఇండికేటర్ గుర్తుంచుకోండి. ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఏమని చూపిస్తుందంటే ఒక 7 స్టాక్స్ తప్ప రిమైనింగ్ 43 స్టాక్స్ కూడాను డౌన్ సైడ్ ఫాల్ అవడానికి రెడీగా ఉంది. సో అందుకే నిఫ్టీ భారీగా ఫాల్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అందువల్ల మార్కెట్ భారీగా పైనుంచి కింద పడింది. ఒక్కోసారి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడే నేను అయితే నేను ఇక్కడ ఎంటర్ తీసుకోలేదు. జస్ట్ వెయిట్ చేస్తాను. ఈ రేంజ్ లో ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ అయితే నేను క్లోజ్ చేసి పారేశాను. ఇక్కడ క్లోజ్ చేసి పారేశాను. అంతే అయిపోయింది. ఫినిష్. సో మనకు 5,000 వచ్చేసింది అనమాట ప్రాఫిట్. 5,350 రూపీస్ ఎంత వచ్చేసింది. సో నేను క్లోజ్ చేశాను. బట్ నేను అదే ట్రేడింగ్ చేసి ఉంటే మళ్ళీ ఎంట్రీ నేను ఎక్కడ తీసుకోగలుగుతానంటే, సో మన స్ట్రాటజీ ఏంటి, 15 మినిట్స్ మనం వెయిట్ చేయాలి కదా. 15 మినిట్స్ వెయిట్ చేస్తాం. అంటే ఇది హై వచ్చింది, ఇది లో వచ్చింది. ఓకే, ఈ లో ఎక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసిన వెంటనే మనకి ఏంటి, డ్రాప్ క్యాండిల్ కావాలి. పై సైడ్ అయితే రెడ్ క్యాండిల్, కింది సైడ్ అయితే గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇది గ్రీన్ క్యాండిల్, ఇది డ్రాప్ క్యాండిల్ అన్నమాట. ఈ స్టాప్ క్యాండిల్ కాబట్టి ఈ స్టాప్ క్యాండిల్ ని నేను ఏం చేస్తానంటే స్టాప్ క్యాండిల్ కి ఓకే, ఇది ఇది లో కదా. ఓకే, లో బ్రేక్ చేసింది కాబట్టి స్టాప్ క్యాండిల్ నేను ఇక్కడ గీసుకున్నాను. చూడండి, గీసుకున్నాను, ఒక లైన్ గీసుకున్నాను. ఎప్పుడైతే ఇది గీసుకున్నాను కాబట్టి డ్రాప్ క్యాండిల్ గీసుకున్నాను. నేను ఈ పైన నేను ఎంటర్ అనేది తీసుకుంటాను అనమాట. ఇది దాటాక ఎంటర్. అంటే నేను ఇక్కడ ఇక్కడే నేను ఎందుకు ఎంటర్ తీసుకున్నా అంటే అగైన్ క్యాండిల్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ చేస్తాయి. ఎందుకంటే ఇది మెయిన్ జోన్. ఈ జోన్ నుంచి కిందికి మళ్ళీ వెళ్తుంది. సో టచ్ చేయకుండా వెళ్తుందా, వెళ్ళదు. సో అందుకే మళ్ళీ టచ్ చేసాక నెక్స్ట్ క్యాండిల్ ఏదైనా తీసుకున్నాను. ఇక్కడ ఎంటర్ అనేది తీసుకోవాల్సింది. సో ఎంత వరకు, మినిమం 131 పాయింట్స్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 131 ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి 131 పాయింట్స్ అన్నమాట. ఇక్కడ వరకు మినిమం ఎంత క్యాప్చర్ చేయాల్సింది, 131 అంటే మినిమం 85 అన్నమాట. 8,500 కానీ దగ్గరికి 9,000 కానీ నేను, అది డెల్టా ప్రైస్ బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి స్ట్రైక్ డెల్టా ప్రైస్ బట్టి మనకు అమౌంట్ అనేది ప్రాఫిటబుల్ వస్తాయి అన్నమాట. సో నేను ఇది క్యాప్చర్ చేయాల్సిందే. సో ఇక్కడ వరకు పడింది, బట్ ఇది చాలు, మనకు ఒక ట్రేడ్ దొరికేసింది దీని తర్వాత. కాబట్టి ఇక్కడ నుంచి మనం సేఫ్ ట్రేడ్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఇది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఎలాగున్నదని తీసుకున్నాం. ఇప్పుడు సేఫే కదా, ఎందుకంటే ఫుల్ డౌన్ సైడ్ మొమెంటం, ఒకవైపు ఎక్స్పైరీ డే, ఇంకోవైపు డౌన్ సైడ్ మొమెంటం. సో ఈ విధంగా నేను ట్రేడింగ్ తీసుకోవాల్సింది అనమాట. అప్ సైడ్ కూడా ఇచ్చే మొమెంట్, పైకి వెళ్ళి ఇలా అప్ సైడ్ ఇది బ్రేక్ అయినట్లయితే పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఎంటర్ తీసుకోవాల్సింది. సో స్ట్రాటజీ పక్కగా ఉంటే ప్రాఫిట్ అనేది పక్కగా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది రేపు లైవ్లో అయితే నేను ఉంటాను మ్యాక్సిమంగా. అయితే రేపు మూమెంటం ఉండకపోవచ్చు, బట్ స్టాక్లో ట్రేడింగ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం రేపటికి. ఓకే ఫ్రెండ్స్, స్టాక్లో అంటే చెప్పాను కదా 6 స్టాక్స్. అదే మన ఇంకొకటి కలిసింది 7 స్టాక్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అనమాట. అది కూడా బాగానే ఉంది ప్రాఫిట్ రావడానికి.
7 స్టాక్స్ అన్నమాట. బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది మనం స్టాటస్ అయితే నేను ఉండలేదు. బట్ ఏంటంటే నేను ఉంటే ఏ విధంగా తీసుకోవాల్సిందనేది నేను మీకు ప్రిడిక్ట్ చేసి చెప్పాననమాట. ఇది ఫ్రెండ్స్. మీరు వీలున్నంత వరకైతే ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అనుకుంటే నన్ను కాల్ చేయండి. రాంగ్ నంబర్స్ వస్తుంది కాకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ పెడితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఆహ్, యెస్ స్టార్టింగ్‌లో థంబ్‌నెయిల్‌లోనే ఉంటది మై నంబర్. కాల్ చేయండి. డెఫినెట్‌లీ రెస్పాన్స్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్. సో టుడే ప్రాఫిట్ తెలుసు గదా! 5350 రూపీస్ మై ప్రాఫిట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. బై ఫ్రెండ్స్.